ఇక నెక్స్ట్ అరకు పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి తీసుకున్నట్లయితే అక్కడ తనూజా రాణి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అక్కడ కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఎక్కువ అవకాశం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొత్తపల్లి గీత తను అభ్యర్థి అవటంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి బలమైనటువంటి ఫైట్ని అక్కడ తాను ఇవ్వబోతుంది. అక్కడ సింబల్ కూడా కొంత ప్రాబ్లంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అక్కడ తనూజా రాణి గెలిచేటువంటి అవకాశం ఉంది? గీత అంటే అక్కడ అభ్యర్థి బలంగా ఉన్నా కానీ పార్టీ యొక్క బలం చాలా తక్కువగా ఉండటం. ఎందుకు అనంటే ఇక్కడ మనం గమనిస్తే గతంలో 5,62,190 ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీకి 3,38,000 ఓట్లు వచ్చాయి. అంటే డిఫరెన్సు 2,24,000 ఓట్లు. అంటే గెలుపు 2,24,000 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అక్కడ పార్లమెంటు స్థానంలో విజయం సాధించింది. మరి ఇప్పుడు కొత్తపల్లి గీత గారు గెలవాలన్నా కానీ అది అంత ఓట్ బ్యాంక్ని చేంజ్ చేయాల్సిన పరిస్థితి. బట్ అయినా కానీ అక్కడ క్యాండిడేట్కి ఉన్నటువంటి బలం, గీత గారికి ఉన్నటువంటి చొరవ, గీత గారికి ఉన్నటువంటి ఒక బలంతో అక్కడ క్యాండిడేట్ బలంతో కొంత దూసుకుపోతున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క బలం అంటే ఎంపీగా ఉన్నటువంటి బలం వారికి తనూజా రాణి గారికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ అక్కడ కూడా ఎక్కువ అవకాశం వీరికి ఉంది. ఎవరికి? తనూజా రాణి గారికి. బట్ ఇక చూడాలి అక్కడ. ఇక